హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్ సుమన్ 2410. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే ఊరికి వెళ్తున్నాము. బతుకమ్మ పండగకి అయితే ఊరికైతే వెళ్తున్నామండి. ఈరోజు వచ్చి ఫస్ట్ బతుకమ్మ. అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు అండి. ఈ 10 days ఊర్లో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ బతుకమ్మకి ఊరికైతే వెళ్తున్నాము. కార్లో అయితే వెళ్తున్నామండి. మా బావ కార్ అయితే తీసుకొచ్చాడు, వేరే పని మీద అయితే వచ్చాడు. అదే కార్లో మేమైతే రిటర్న్ అయితే వెళ్తున్నామండి. ఇంట్లో నుండి 4కి అయితే బయలుదేరాము. మధ్యలో కాఫీ కోసమని ఆగాము. కాఫీ అయితే తాగాము. కాఫీ తాగేసి ఇప్పుడైతే బయలుదేరుతాము. ఇంకా పిల్లలు అయితే పొద్దున్న లేచి మళ్ళీ అయితే నిద్రపోయారు. కారు ఎక్కగానే మంచి నిద్రపోతూ ఉన్నారు వాళ్ళు. ఎయిర్పోర్ట్ అయితే వచ్చామండి. మొత్తానికి చాలా బాగా వచ్చింది ఈ పని కోసం. ఎందుకంటే బావ వాళ్ళ అల్లుడైతే దుబాయ్ నుండి అయితే వస్తున్నారండి. తనని రిసీవ్ చేసుకోవడానికి అయితే కార్ తీసుకొని వచ్చాడు బావ. దాంట్లో రిటర్న్లో నన్ను తీసుకెళ్ళడానికి అయితే మా ఇంటి వరకు వచ్చాడు. నేనైతే ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం వచ్చానండి. ఇంట్లో 4కి బయలుదేరితే ఎయిర్పోర్ట్ వచ్చే వరకు 5 అయితే అయిందండి. తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మొత్తం వీడియో తీయడానికి అయితే 1 hour అయితే వెయిట్ చేసాము. మొత్తానికైతే తను వచ్చేసారు. ఇదిగో ఇతనే శ్యామ్. ఇంటికి వచ్చే వరకు అయితే 9 అయిందండి. మనకైతే ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు మా బాప అయితే మా తాతయ్యకు బియ్యం ఇస్తాడు. బియ్యం వేయడానికి అయితే ఇవి సిద్ధం చేస్తుంది మా మమ్మీ. ప్రతి ఇయర్ పెద్దరామాస రోజు అయితే బియ్యం ఇస్తాడు మా తాతయ్యకు మా బాపు. మొత్తం రెడీ చేసి అయితే పెట్టింది. మా బాబు అయితే బియ్యం వేయడానికి అయితే వెళ్తున్నాడు. అయ్యగారింటికి అయితే వెళ్తున్నాడు. ఇచ్చేసి వస్తాడు మళ్ళీ వెంటనే. బియ్యం ఇచ్చి వచ్చాక బతుకమ్మ చేయడం అయితే స్టార్ట్ చేసాము. తినేసి బతుకమ్మ చేయడం అయితే స్టార్ట్ చేసాము. 2కి స్టార్ట్ చేసుకున్నాము. 3 వరకు అయితే బతుకమ్మ అయితే అయిపోయింది. బతుకమ్మ 1 hourలో అయితే అయిపోయింది. బతుకమ్మ తీసుకొని బయటకు వెళ్దామనే లోపే వర్షం అయితే ఫుల్గా వచ్చేసింది. 4:30 to 6 వరకు అయితే వర్షం వచ్చిందండి. వర్షం తగ్గాక చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాము బతుకమ్మ ఆడుకోవడానికి. చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా వర్షం తగ్గదేమో, ఇంటి దగ్గరే వదిలిపెడదాం అనుకున్నాము బతుకమ్మని. కానీ వర్షం అయితే తగ్గింది. 6కి అయితే తగ్గింది. బతుకమ్మ ఆడుకుందామని చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము. చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము. మా చిన్నది కూడా బతుకమ్మ పట్టుకుంది. ఆమె చిన్న బతుకమ్మ పట్టుకొని వచ్చింది. మొత్తానికి అయితే ఒక 2 గంటలు అయితే ఆడుకున్నాము. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. అంతే, బతుకమ్మ వదిలేసి వెళ్ళిపోయాము. చెరువులో బతుకమ్మ వదిలేసి వెళ్ళిపోయాము. కానీ మొత్తానికైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, బాయ్. మరి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే. Please like, share and subscribe friends. Okay, bye.